మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ పై దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సంపేట పట్టణానికి చెందిన ఇద్దరు దొంతిరామ్ లక్ష్మణ్ కవలలు హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులు వరంగల్ బస్టాండ్ వద్ద బస్సు ఎక్కి నర్సంపేట వద్ద దిగాల్సి ఉండగా మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్నారు. వీళ్లు దిగవలసిన స్టేజ్ రావడంతో మత్తులో ఉండి లేకపోయేసరికి కండక్టర్ వారిని లేపటంతో మత్తులో ఉన్న కవలలు మమ్మల్ని లేపవద్దు, మేము ఎవరో తెలుసా, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్దనాన్న అంటూ డ్రైవర్ కండక్టర్ పై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు. డిపోకు సంబంధించిన ఆర్టీసీ డిపోకు సంబంధించిన బస్ డ్రైవర్ చీకటి వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై దాడి చేసిన ఇద్దరు నిందితులను దొంతి రామరెడ్డి, దొంతి లక్ష్మారెడ్డిని ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. నిన్న చీకటి వెంకటయ్య బస్సులో వరంగల్ నుంచి మహబూబాబాద్ వెళ్తుండగా వరంగల్లో ఎక్కిన ఇద్దరు వ్యక్తులు నర్సంపేట టికెట్ తీసుకుని నర్సంపేట బస్ స్టాండ్ దాటిన తర్వాత కూడా దిగకపోవడంతో దిగుమని చెప్పి అడగడంతో వెంకటయ్య నువ్వెవరు చెప్పేది, మేము దిగితే మాకు తెలుసు అని చెప్పేసి అతనితో వాగ్వివాదం దిగి అతన్ని దాడి చేసిన సంఘటనలో ఇద్దరి మీద కేసు నమోదు చేసి ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది.